అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరంలో మొత్తం 4,50,000 ఇండ్లు కట్టిస్తామని వాగ్దానం అయితే చేసింది. మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. మరి ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి 4,50,000 మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు మరి చాలా తక్కువ మొత్తంలో ఇందిరమ్మ ఇళ్ళు అయితే శాంక్షన్ చేశారు. మొదటి విడతగా మండలానికి ఒక ఊర్లో పైలట్ గ్రామాల్లో 72,000 మందికి ఇచ్చారు. తర్వాత 1,40,000 మందికి సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు అయితే 2,10,000 మందికి మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. ఇంకా 2,40,000 మందిని ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకు లబ్ధిదారులుగా లిస్టు పెట్టాల్సిన అవసరం ఉంది. మరి వచ్చే నెల 10లోగా అంటే జూన్ 10వ తేదీలోగా మిగిలిన 2,40,000 మందికి కూడా ఫైనల్ లిస్ట్ పెడతామని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వర్షాకాలం వచ్చింది, పండ్ల సీజన్ వచ్చింది. కాబట్టి త్వరగా ఈ ఫైనల్ లిస్ట్ పెట్టి మొత్తం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినట్టు 4,50,000 ఇండ్లు ఈ సంవత్సరం పూర్తి చేస్తే మంచిగుంటుంది. ఇక 40% పేర్ల ఎంపిక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే ఇస్తున్నాం అంటూ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. ఇటీవల మనం చూస్తున్నాం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు దక్కుతున్నాయి, అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు దక్కుతున్నాయి అని చెప్పేసి అక్కడక్కడ మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. కాబట్టి 40% మంది పేర్లను ప్రతిపక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యేల సూచించిన వారికి ఇస్తామని చెప్పి కూడా మంత్రి అయితే చెప్తున్నారు. మొత్తం వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 2,10,000 మంది లబ్ధిదారులను అయితే ఎంపిక చేసినట్టు మంత్రి తెలిపారు. ఇక జూన్ 10లోగా ఇంకా 2,40,000 మందికి ఫైనల్ లిస్టు రెడీ చేస్తున్నామని చెప్పారు. ఇక పైలట్ ప్రాజెక్టులో భాగంగా 42,000 ఇండ్లను మంజూరు చేస్తే 24,000 ఇండ్లు మాత్రమే ప్రారంభమయ్యాయని చెప్పారు. సుమారుగా 100 ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధమయ్యాయని చెప్పారు. మిగతా ఇళ్లను కూడా అతి త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ఇవాళ హైదరాబాద్లో సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల జాబితాకు సంబంధించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు 40% పేర్లు ఎంపిక చేసే అవకాశం ఇస్తున్నామని కూడా వెల్లడించారు. మిగతా 60% ఇండ్లను ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయని చెప్తున్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లిస్టు ఆ నియోజకవర్గానికి సంబంధించి లిస్టు ఇవ్వలేదని, దీంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులే చేస్తారని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో చెంచులకు 9,200 ఇండ్లు అదనంగా మంజూరు చేస్తున్నారు. హైదరాబాద్లోని 16 స్లమ్ ఏరియాల్లో 4 అంతస్తులటువంటి అపార్ట్మెంట్లు నిర్మిస్తామని వివరించారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే తరహాలో మున్సిపాలిటీలకు సంబంధించి ఇదే తరహాలో అపార్ట్మెంట్ల నిర్మించి ఇస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో, ఇతర మున్సిపాలిటీ పరిధిలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా పూర్తి చేసి నిజమైనటువంటి అర్హులకు ఇవ్వాలి. అదేవిధంగా మొత్తం 4,50,000 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సింది. ప్రస్తుతానికైతే 2,10,000 మందికి మాత్రమే ఫైనల్ లిస్ట్ పెట్టారు. ఇంకా 2,40,000 మందికి జూన్ 10లోగా ఫైనల్ లిస్ట్ పెడతామని చెప్పి మంత్రి ఈరోజు సమీక్షలో వెల్లడించారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఈ మాట మీద నిలబడి కరెక్ట్గా ఈ డేట్ ప్రకారం చేస్తే సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది పేదలందరికీ. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.